సార్ 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్లు' సినిమా రికార్డులు మోతలు మోగించబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓ స్థాయిలో బుకింగ్స్ అయిపోయాయని జెప్పేసి, ఓవర్‌సీస్‌లో కూడా అయిపోయాయని జెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్సే ఒక రేంజ్‌లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సార్. మరి ఏ మేర ఈ సినిమా కలెక్ట్ చేయబోతుంది? అంటే ఆల్రెడీ ప్రీమియర్ షోలు ఏస్తున్నారు, బెనిఫిట్ షోలున్నాయి. సో ఇవన్నీ కూడా బుకింగ్స్ అయిపోయాయంటున్నారు. ఈ బిజినెస్‌కి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి? మరి ఏ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ రాకముందు ఒక లెక్క, వచ్చినాక ఒక లెక్కలాగా ఇది సినిమాకు సంబంధించి ఒక హైప్ అనేది మారిపోయింది కంప్లీట్ గా. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రంగంలో దిగాడో మొత్తంగా కూడా దీనికి సంబంధించి మారిపోయింది. సో అప్పటి వరకు డల్ గా ఉన్నింది, ఎవరు పట్టించుకోలేదు ఈ సినిమాని అన్న ఇది ఉన్నింది. దాంతో పవన్ కళ్యాణ్ రంగంలో దిగి కంప్లీట్ గా ఆయన 2 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాడు. అనేక ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, చిట్ చాట్లు పెడుతున్నాడు, ప్రీ రిలీజ్ కి వచ్చాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. సో మొత్తంగా యంత్రాంగం కూడా రంగంలో దిగింది. టికెట్ల రేట్లు ఎప్పుడూ లేనంతగా దీనికి పెంచారు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది, థియేట్రికల్ బిజినెస్ ఏంటి, తర్వాత ప్రీమియర్ షోలకి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయింది, మొత్తంగా బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఎంత దీని బడ్జెట్ ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఎవన్ వస్తుంది, రేపు ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలెక్షన్ ఎంత రాబోతుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందుగా దీని ప్రీ థియేటర్ రిలీజ్ బిజినెస్ నేను చెప్తాను. ప్రీ థియేటర్ రిలీజ్ బిజినెస్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 103 కోట్లు ఇప్పటి వరకు అయిందని చెప్తున్నారు. నైజాంకి సంబంధించి 37 కోట్లు, నైజాంలో మైత్రి వాళ్ళు చేస్తున్నారు దీన్ని. అట్లాగే సీడెడ్ 16 కోట్లు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, ఈస్ట్ వెస్ట్ అంటాం కదా, ఈస్ట్ గోదావరి అది, ఈస్ట్ 10 కోట్లు, వెస్ట్ 7 కోట్లు, గుంటూరు 9.5 కోటి, కృష్ణా 7.5 కోటి, నెల్లూరు 4.5 కోట్లు. సో ఇది ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఉత్తరాంధ్ర ఏరియాలో కొంత ఆంధ్రాలో సితారా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, విడివిడిగా అమ్మారు సినిమానని చెప్తున్నారు. ఇక రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో మనకి తమిళనాడులో శక్తి ఫ్యాక్టరీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఏఏ ఫిల్మ్స్ వాళ్ళు చేస్తున్నారు. కేరళలో మన దుల్కర్ సల్మాన్కి సంబంధించిన వేఫేరర్ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు రెస్ట్ ఆఫ్ ఇండియా 12.5 కోటి వరకు బిజినెస్ అయిందని చెప్తున్నారు. అట్లాగే ఓవర్సీస్ లో 10 కోట్లు బిజినెస్ చేసిందని చెప్తున్నారు. టోటల్ గా ఇది 103 కోట్లు బిజినెస్ చేసింది. ఇది కాకుండా మనకి ఓటీటీ రైట్స్ కూడా ఆల్రెడీ మంచి రేటుకి అమెజాన్ ప్రైమ్కి అమ్మేశారని చెప్తున్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో దీని టోటల్ బడ్జెట్ 250 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్కల్ గా వాళ్ళకి 175 క్రోర్స్ గ్రాస్ రావాల్సి ఉంది. టోటల్ గా ఓవర్సీస్ అన్ని కలుపుకుంటే 225 కోట్లు గ్రాస్ వస్తేనే ఈ సినిమా సక్సెస్ అవుతుంది. అంటే ప్రొడ్యూసర్ సేఫ్ లోకి వెళ్తాడనమాట. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి వరకు 220 కోట్లు చేసింది లేదు ఏది కూడా. పవన్ కళ్యాణ్ సినిమాలో హైయెస్ట్ కలెక్షన్లు ఇప్పటి వరకు 2022లో వచ్చిన భీమ్లా నాయక్ 158 కోట్ల 50 లక్షలు చేసింది. అది హైయెస్ట్ అనమాట. పవన్ కళ్యాణ్ రేంజ్ దాదాపు 158 కోట్లు పవన్ కళ్యాణ్ రేంజ్. ఇదేమో 225 కోట్లు చేయాలి. సో మరి ఇది చేస్తుందా లేదనేది చూడాలన్నమాట. సో మరోవైపు అమెరికాలో తీసుకుంటే ఇప్పటి వరకు అమెరికాలో మనకి టాప్ 5లోకి ఇది వెళ్ళింది, టాప్ 4లోకి, 4th ప్లేస్లోకి వచ్చింది. ఇప్పటి వరకు అమెరికాలో మనకి ఏంటంటే ప్రీ రిలీజ్ ఓపెనింగ్స్ గేమ్ చేంజర్ నెంబర్ 1లో ఉంది. తెలుగులో 657 వేల, అంటే 6,57,000 సంబంధించి డాలర్లు కలెక్ట్ చేసింది. అట్లాగే హిట్ 3 4,15,000, తర్వాత డాకు మహారాజ్ 3,54,000, ఇప్పుడు ఇది హరిహర వీరమల్లు 3,50,000, 15,000 టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు. సో ఇది మంచి రికార్డుగానే మనం చెప్పుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ రాకముందు వరకు అక్కడ కూడా డల్గా ఉంది, పవన్ కళ్యాణ్ వచ్చినాక అక్కడ వేగం పెరిగిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా ఇది నాట్ బ్యాడ్ అనమాట. సో ఇది బేసిక్ గా. అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తంగా ఇప్పటి వరకు ప్రీ సేల్స్ నుంచి 12 కోట్ల వరకు కలెక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఈ 3 రోజులు కూడా ఉంటది కాబట్టి మొత్తం 20 నుంచి 25 కోట్లు దీనికి వచ్చే అవకాశం ఉంది.
రేపు ఫస్ట్ డే ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చి 30 కోట్లు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫస్ట్ డే ఇప్పటి వరకు రికార్డ్ వచ్చి వకీల్ సాబ్ 40 కోట్లు కలెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫస్ట్ డే. అయితే 2025లో మనం ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే గేమ్ చేంజర్ 54 కోట్లు కలెక్ట్ చేసింది, డాకు మహారాజ్ 25 కోట్లు కలెక్ట్ చేసింది, సంక్రాంతికి వస్తున్న 23 కోట్లు కలెక్ట్ చేసింది, హిట్ 3 21 కోట్లు కలెక్ట్ చేసింది, ఈ మధ్య రిలీజ్ అయిన కుబేరా 14 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా అంటే గేమ్ చేంజర్ రికార్డ్ అనమాట 2025లో. దీన్ని బ్రేక్ చేస్తుందంటే డౌటే అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మహా అంటే 25 నుంచి 30 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ రావచ్చు దీనికి. అది వస్తే మాత్రం చాలా సాలిడ్ గా వచ్చినట్టే ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్లు అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా లక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండడం వల్ల, డిప్యూటీ సీఎం ఉండడం వల్ల దీనికి బ్రహ్మాండంగా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకున్నారు. ప్రీమియర్ కి తెలంగాణలో 600, ఆంధ్రాలో 700 టికెట్ పెట్టారు. 1000 రూపాయలు కూడా అమ్ముతున్నాయని చెప్తున్నారు. ఈ మిగతా టికెట్ రేట్లు చూసుకుంటే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లో లోయర్ స్క్రీన్ కి సంబంధించి 100 రూపాయలు పెంచుకున్నారు. తర్వాత అప్పర్ స్క్రీన్ 150 రూపాయలు పెంచుకున్నారు. ఓవరాల్ గా సింగిల్ స్క్రీన్ లో 354 రూపాయలు టికెట్ పెట్టారు. అట్లాగే మల్టీప్లెక్స్ లో 531 రూపాయలు టికెట్ పెట్టారు. ఇది అసాధారణం అని చెప్పొచ్చు. మరి ఇంత రేట్లు జనం వస్తారా అంటే దాని మీద కూడా నేను మాట్లాడతాను తర్వాత. సో ఓవరాల్ గా ఈ టికెట్ రేట్లు అయితే బాగా పెట్టుకున్నారు కాబట్టి కలెక్షన్ రావచ్చు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఉండే బలం ఏంటంటే బలహీనత. నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని. అభిమానులే అనమాట. మామూలుగా సినిమా అభిమానులు అంటేనే మూఢభక్తి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళేమి రేషనల్ థింకింగ్, లాజిక్ ఇవేం పనిచేయ వాళ్ళకి, గుడ్డిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా ఫ్యాన్స్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే అని చెప్పొచ్చు. వాళ్ళు ఇంకా మూర్ఖంగా ఉంటారు, వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా నిన్న తెలివిగా మనం చూస్తే ప్రతి చోట మీరు నా గుండెల్లో ఉన్నారు, నా గుండె మీకోసం కొట్టుకుంటుంది, తర్వాత మీరే నా బలం, మీరే నా నిలబెట్టారు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ 1 year గా ఎప్పుడూ మాట్లాడలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే పవన్ కళ్యాణ్ గుండె ఫ్యాన్స్ కోసం కాదు, ఫ్యాన్స్ జోబీలో ఉండే డబ్బు కోసం, పర్సుల్లో ఉండే డబ్బు కోసం. ఎందుకంటే ఫ్యాన్సే 600-1000 రూపాయలు పెట్టి చూడాలి. మామూలు నువ్వు నేను వెళ్ళి 1000 రూపాయలు పెట్టి ఈ సినిమా చూడం. టాక్ బాగుందంటే వెళ్తాం. మనం పరుగులెత్తి ఈరోజు 9 గంటలకి రాత్రి 1000 రూపాయలు పెట్టి చూడాలని నువ్వు నేను అనుకోం. అంటే కామన్ పీపుల్ ఎవరు అనుకోరు, ఫ్యాన్సే చూడాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక ఎమోషనల్ గా ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నాడని కూడా విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు, అన్న నీకు రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు మేము గుర్తొస్తాం, సినిమా రిలీజ్ అయినప్పుడే మేము గుర్తొస్తాం. ఈ 1 year మరి మా ఫ్యాన్స్ గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నారా? జనసేన కార్యకర్తల మీద అనేక దాడులు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే ఖండించారా? పైగా మమ్మల్ని దండిస్తున్నారు, మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు జనసేనని అని వాళ్ళు కొంతమంది వాపోతున్నారు. కానీ వాళ్ళ మైనారిటీ. మెజారిటీ ఈ పవన్ కళ్యాణ్ స్పీచ్కి పడిపోయి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికంత పడిపోయి గుడ్డలు బట్టలు అన్ని చించుకొని అప్పో సప్పో చేసి 1000 రూపాయలు పెట్టి అయితే చూసేస్తారు. సో ఇది 10 రోజుల వరకు టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఫ్యాన్స్ మళ్ళీ కూడా చూస్తారు. సో కాబట్టి ఫ్యాన్స్ నుంచే మ్యాక్సిమం లాగేసి ఒక స్కీమ్లోకి పవన్ కళ్యాణ్ అనే టీం వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ ఒకటే చేస్తున్నాడని నేను చెప్పట్లేదు. అందరు హీరోలు కూడా ఫ్యాన్స్ ని ఎందుకు మా గుండెల్లో ఉన్నారు, మీరే దేవుళ్ళు, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇదే భాష వింటున్నాను నేను. దీనికి కారణం ఏంటంటే ఓపెనింగ్స్ కి వీళ్ళు రావాలి. ఓపెనింగ్స్ వచ్చి హడావిడి చేసి ఫస్ట్ డే ఇంత కలెక్షన్ అంట, ఫస్ట్ డే అంత అంట అని ఒక బిల్డప్ ఇవ్వగలిగితే మిగతా వాళ్ళు వస్తారనమాట. ఈ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే ఫ్యాన్స్ బలం వాళ్ళకి. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ రంగంలో దిగడం వల్లే ఈ సినిమాకు ఓవరాల్ గా అయితే ఒక క్రేజ్ అయితే ఏర్పడింది. ఫ్యాన్స్ కూడా వెర్రీ పిచ్చిగా దాన్ని చూసే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయింది, ఆయన కంప్లీట్ సోలోగా అయ్యి 3 ఏళ్ళు అయింది, ప్లస్ ఆయన డిప్యూటీ సీఎం అయినాక 1 year పైన అయిపోయింది. కాబట్టి ఫ్యాన్స్ ఆవురావురని ఉన్నారు. సినిమాకి కూడా ఫ్యాన్స్ కి తగినట్టుగా యాక్షన్ సీక్వెన్సెస్, పవన్ కళ్యాణ్ ఎలివేటెడ్ సీన్స్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ కి అయితే 1000 రూపాయలు అనేది వాళ్ళకి లెక్కలేదు. పవన్ కళ్యాణ్ కోసం 2000, 5000 అయినా వాళ్ళు పెట్టి చూసే అవకాశం ఉంది. ఆ రకంగా ప్రొడ్యూసర్ సేఫ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఓన్లీ ఫ్యాన్స్ వల్లనే సినిమా హిట్ అవుతుందంటే చెప్పలేము. కొంతవరకు కవర్ అవుతుంది కానీ
సినిమా అనేది ఎప్పుడైనా కూడా విశాలమైన ఆడియన్స్ కి అందరికి కూడా నచ్చాలి. మరి అది ఏ స్థాయిలో నచ్చుతుంది అనేది మనకి రాత్రి 9 గంటల షో పడిన తర్వాత కొంతవరకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యాన్సే కాకుండా ఎవరైనా ఒకరిద్దరు జనరల్ వాళ్ళు కూడా వెళ్ళి నికార్స్‌గా రివ్యూలు పెడితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.